మంత్రాలయం నియోజకవర్గం జైభీం ఎంఆర్పీఎస్ సంఘం ఆధ్వర్యంలో వేలాది మందితో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాట్లాడుతూ జైభీం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జి హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గంలో జైభీం ఎంఆర్పీఎస్ సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా చేయడం కర్నూలు జిల్లాకే గర్వకారణం. 2000 మందితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కులాలు కలిసి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుండి వయా రాఘవేంద్ర స్వామి టెంపుల్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీగా ర్యాలీ ఏర్పాటు చేసి కర్రసాము, డప్పుల సందడి, జానపద గేయాలతో కర్నూలు జిల్లాలోని అబ్బురపరిచి నిజమైన అంబేద్కర్ నినాదాన్ని చాటి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేందర్ రెడ్డి, టీడీపీ కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు దివాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు భీమిరెడ్డి, మంత్రాలయ గ్రామ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, టీడీపీ మంత్రాలయం టౌన్ ఇన్ఛార్జ్ వరదరాజులు, జనసేన మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జి వాల్మీకి లక్ష్మణ, పల్లెల గ్రూప్ అధినేత డాక్టర్ పల్లెల ఆల్ ఫ్రెండ్ రాజు, జైభీం ఎంఆర్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గం నాయకులు అనిల్ కుమార్ మారెప్ప, గోపాల్, జైభీం ఎంఆర్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గం ఉపాధ్యక్షుడు గజ్జి హనుమంతప్ప, జైభీం ఎంఆర్పీఎస్ మంత్రాన్ని నియోజకవర్గ కన్వీనర్ గుండుపోగుల డేవిడ్, జైభీం ఎంఆర్పీఎస్ మంత్రాలయం మండల అధ్యక్షుడు నరసింహులు, జైభీం ఎంఆర్పీఎస్ మంత్రాలయం మండల ప్రధాన కార్యదర్శి గజ్జి ప్రకాష్, జైభీం ఎంఆర్పీఎస్ పెద్ద కుడుమూరు మండలం అధ్యక్షుడు మంచోది అదాము మాదిగా, జైభీం ఎంఆర్పీఎస్ పెద్ద కడ్మూరు మండల నాయకులు ఆనందు తదితరులు పాల్గొన్నారు. జైభీం ఎంఆర్పీఎస్ సంఘ ఆధ్వర్యంలోన మా జైభీం ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జి హనుమన్న మాదిగ, జిల్లా కార్యదర్శి రత్నం మాదిగ ఆధ్వర్యంలోన నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలను నిజంగా ఈ రాష్ట్రానికి, ఈ జిల్లానికి ఆదర్శంగా ఈ విధంగా కూడా చేసి చూపించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ మరి జయంతి వేడుకలు అంటే కేవలం ఏదో కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం కాదు. ఈరోజు మేము ఎవరు చేయలేని కార్యక్రమాలు కూడా డప్పుల సందులు మా చిన్న శ్రీవెలుగల్ డప్పుల సందులు మాస్టర్ చిన్న రంగం ఆధ్వర్యంలోన, అదేవిధంగా కర్రస్వామి, అదేవిధంగా పల్టీలు, జానపద గేయాలు, అదేవిధంగా మా పోలాటాలు కూడా చేయడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి మిత్రులారా, అంబేద్కర్ జయంతి వేడుకలు అంటే మరి ఆయన ఏం చేశాడో, ఆయన అంటరానితనాన్ని ఎదుర్కొని ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జీవితాల్లో కూడా వెలుగును తీసుకురావడం జరిగింది. అదే ఈరోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో కూడా బోధించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లోన ప్రతి చేతికి రాజ్యాంగమైన ఆయుధాన్ని ఇచ్చి అంటరానితనం, కుల వివక్షత ఎక్కడైతే ఉందో దాన్ని రూపుమాపడానికి మేము జైభీం ఎంఆర్పీఎస్ సంఘం కూడా ముందుండి కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జైభీం ఎంఆర్పీఎస్ సంఘ లక్ష్యం అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని, అంబేద్కర్ మరి ఆశయ సాధనాన్ని సాధించడమే మేము ప్రథమంగా ఎన్నుకోవడం జరిగింది. అదే మా జైభీం ఎంఆర్పీఎస్ సంఘ లక్ష్యం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముందుగా మరి చివరిగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా 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 మేము సంతోషపడుతున్నాము, చాలా గర్వపడుతున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ విధంగా అయితే చేయలేదు. కేవలం మా జైభీం ఎంఆర్పీఎస్ సంఘం మంత్రాలయం నియోజకవర్గంలోనే చేసి చూపించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లోన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను ఏవైతే ఉన్నావో, రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా ఛేదించడానికి, వాటన్నిటిని కూడా ఇంకా సాధించడానికి, వాటన్నిటిని కూడా ఇంకా మేము ఎక్కువ సాధించడానికి కూడా మేము ముందు కూడా పయనిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ చాలామంది కూడా వేలాది మంది కూడా 2000 మందితో కూడా అది ఇక్కడ బాబు జగజీవన్ రామ్ విగ్రహం నుంచి మంత్రాలయం టెంపుల్ వరకు కూడా, పంచాయతీ వరకు కూడా ర్యాలీ చేపట్టి సభ కూడా ఘనంగా కూడా జరగడం కూడా చాలా మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం. రాబోయే రోజుల్లో మరింత బలోపేతాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వర్ధంతిని కూడా చేసి చూపిస్తామని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు చిక్కం జానయ్య మాదిగ, జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు. జై భీమ్.